ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనము. యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యోబు తన జీవితంలో సమస్తమును కోల్పోయాడు. పిల్లలు చనిపోయారు, ఆస్తంతా పోయింది. చాలా భయంకరమైన స్థితిలో దేవుని వలన శోధించబడ్డాడు. అయితే ఆ యొక్క శోధనలో ఏమాత్రము కృంగిపోకుండా దేవుని మీద ఆనుకున్నాడు గనుకనే తన జీవితంలో మరలా ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళి సంతోషంగా కొన్ని తరాలు బ్రతికాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయని కానీ, ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టాయని కానీ, నా అనుకున్న వారే విడిచిపెట్టారని కానీ నీవు బాధపడుతూ ఉంటే ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. యోబుని దేవుడిని ఎదుట పెట్టి ఇదిగో ఆ మాదిరిని నీకు కనబరుస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? యోబుని ఏ విధంగా అయితే 2 అంతల దీవెనిచ్చి దేవుడు ఆశీర్వదించారో ఈ దినము ఆయన మీద ఆధారపడిన నిన్ను కూడా దేవుడు అట్టి రీతిగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వేం చెయ్యాలో తెలుసా? ఎటువంటి పరిస్థితుల మధ్య నీవు ఉన్నా సరే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ నమ్మకంగా దేవుని దగ్గర ఉండాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించే వారికి దేవుడు మెండైన దీవెనలు ఇస్తారండి. అపవాది ఏం చెప్తారంటే, ఇది నీకు అవసరం కాబట్టి, నీకు ఆ ఇబ్బంది ఉంది కాబట్టి, ఈ పొరపాటు చేసినా పర్లేదు, ఆ తప్పు చేసినా పర్లేదు, ఇవన్నీ మామూలే అన్నట్టుగా మాట్లాడతాడు. అయితే వాటన్నిటినీ కూడా నువ్వు ఎదుర్కోవాలి. నీ నీతిని కాపాడుకోవాలి, నీ యథార్థతను కాపాడుకోవాలి. యోబు అటు రీతిగా నిలబడ్డాడు దేవుని దగ్గర. తన శరీరము సైతము భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినా సరే, కట్టుకున్న భార్య దూషించినా సరే దేవుని మీద ఆనుకున్నాడండి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడనే మాట్లాడాడు తప్ప దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు నిన్ను చూశాడు, నీ పరిస్థితులు ఎరిగినవాడు, నీ ఇబ్బందులు తెలిసినవాడు. ఆయన ఇదిగో యోబుని ఆశీర్వదించినట్టుగా నిన్ను ఆశీర్వదిస్తానని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఏమాత్రం భయపడొద్దు, ఏమాత్రం దేవుని సన్నిధిలో ప్రార్థన మానొద్దు, బైబిల్ చదవడం మానొద్దు. దేవునికి దగ్గరగా జీవించు. నీ ప్రార్థన ఎప్పుడూ కూడా ఒక ధూపము వలె వెళుతూ ఉండాలి దేవునికి. ఆ ధూపములా వెళ్ళిన ప్రార్థన ఆశీర్వాదం అనే వర్షాన్ని నీ మీదకు తీసుకొస్తుంది. ఆమేన్. ఈరోజు దేవాతి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. మనుషులు నీకు ఇచ్చిన వాగ్దానం కాదు, ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఏమేమి కోల్పోయానని నువ్వు బెంగబెట్టుకుని భయపడుతూ ఉన్నావో, నువ్వు చేతులెత్తి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే గనక నువ్వు కోల్పోయిన ప్రతిదీ ఆయన చిత్తానుసారంగా నీకు మేలు కలిగేటట్లుగా తప్పకుండా దేవుడు నీకు 2 అంతలుగా ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.